సముద్ర జలాలు కలుషితం కాకుండా కాపాడేందుకు ఆలివ్ రిడ్లే తాబేలు ఎంతగానో ఉపకరిస్తాయి. కోనసీమ జిల్లాలో ఎక్కువగా కనిపించే ఈ తాబేలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాయి. సముద్రంలో నాచును తింటూ సముద్ర జలాలను శుభ్రం చేసే ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతదేహాలు అంతర్వేది మొదలు భైరవపాలెం వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. సుమారు 50 కిలోల బరువుండే ఈ తాబేళ్లు 50 ఏళ్ల పాటు జీవిస్తాయి. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల మరబోట్లకు చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు 70 వరకు తాబేళ్లు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి నుంచి మార్చి చివరి వరకు ఈ తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తాయి. భూమిలో పెట్టిన గుడ్లు 45 రోజుల వ్యవధిలో పిల్లలుగా మారుతున్నాయి. అటవీశాఖ అధికారులు వీటి సంరక్షణకు జిల్లాలో 4 చోట్ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్న తాబేళ్లు కాకుల బారిన పడకుండా సంరక్షణ కేంద్రాల సిబ్బంది జాగ్రత్తగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. అయినా తాబేళ్ల మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సముద్రపు ఒడ్డు నుంచి 5 కిలోమీటర్ల అవతల చేపల వేట సాగించాలని, దానిలోపు వేట సాగిస్తే చర్యలు తీసుకుంటామని మత్స్యకారులను హెచ్చరించింది.